ఈ 3 సీక్రెట్స్ మీరు ఫాలో అయినట్టయితే మీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఈజీగా, ఫాస్ట్‌గా మీరు ఎవరికైనా సేల్ చేయొచ్చనమాట. ఆ సీక్రెట్ నంబర్ 1 ఏంటి అంటే ఫస్ట్ థింగ్ కస్టమర్ ర్యాపోర్ట్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. అంటే కస్టమర్‌తో మనము ఆ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఎలా బిల్డ్ అవుతుంది అంటే మనం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ మనం అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మనం అర్థం చేసుకున్నప్పుడు. లెట్స్ సే మీ దగ్గర మీకొక క్లాత్ బిజినెస్ ఉందనుకోండి. కస్టమర్ వచ్చారు. వచ్చిన వెంటనే మీరు ఓకే. ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని చెప్పారు. ఏమవుతారు? అక్కడి నుంచి మీకు వెళ్ళిపోవాలనిపిస్తది. అరే! ఫస్ట్ నా ప్రాబ్లమ్ ఏంటో అర్థం చేసుకోకుండానే వీళ్ళు ఇది తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్తున్నారని మీకు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు చాలామంది బిజినెస్ ఓనర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎయిదర్ మీ టీమ్ మెంబర్స్, సేల్స్ టీమ్ చేసే మిస్టేక్ ఏంటి అంటే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ ఏంటో అర్థం చేసుకోకుండా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటో అర్థం చేసుకోకుండా, మన దగ్గర ఉన్నది మనం వాళ్ళకి సేల్ చేయాలని చూస్తే ఎప్పటికి సేల్స్ అనేది అవ్వదు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? లెట్స్ సే కస్టమర్ వచ్చారు. ఆ కస్టమర్‌కి జీన్స్ ప్యాంట్ అవసరం లేదు. అంటే జీన్స్ ప్యాంట్ ఇంట్రెస్ట్ లేదనుకోండి. మీరు ఓన్లీ జీన్స్ ప్యాంట్, జీన్స్ ప్యాంట్, జీన్స్ ప్యాంట్ అని చెప్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. సో, బట్ వెరాస్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ఏంటి? సో, మీకేం కావాలి? మేడం మీకేం కావాలి? ఆర్ వాట్స్ యువర్ రిక్వైర్మెంట్ అని అడిగినప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. అప్పుడు దెన్ మనం అప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళకి ఓకే. ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. నా రిక్వైర్మెంట్ ఏంటో అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు కస్టమర్ ర్యాపోర్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇది స్టెప్ నంబర్ 1. ఇది బిల్డ్ అవ్వకుండా సేల్ అవ్వడం అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఇది సీక్రెట్ నంబర్ 1. ఈ స్టెప్ మీరు ఎప్పుడైతే కస్టమర్ ర్యాపోర్ట్ బిల్డ్ చేసుకుంటారో, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, కస్టమర్‌తో ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి. ఏంటి? గుడ్ ఇంటెన్షన్ అనేది ఉండాలి. ఓకే. మీరు రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటున్నారు. రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పుష్ చేసుకోండి. ఓకే. ఇది కొనండి. ఇది బిల్ చేయనా? అని అలా అడగకుండా, ఈస్ దేర్ సంథింగ్ ఎల్స్ ఇంకా ఏదైనా కొనాలనుకుంటున్నారా? ఇంకా ఏవైనా ఆర్ యూ ఫైండింగ్ ఫర్ మోర్? మేబీ ఓకే. వాళ్ళు కొనుక్కొనొచ్చారు. బట్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ ఫ్యామిలీకి కొనాలనుకుంటున్నారు. బట్ మీరు అంతకు ముందు నేనింకా ఇది ప్యాక్ చేయమా? బిల్ చేయమా? అని అడగకుండా ఈస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? అంటే ఏంటి? ఇంకా ఏదైనా ఉందా? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? అని మనం అడిగినప్పుడు మన యొక్క గుడ్ ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. వీళ్ళు నాకు సేల్ చేయాలని లేదు. వీళ్ళు నాకు అర్థం చేసుకోవాలని ఒక మంచి ఇంటెన్షన్ ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. మీ యొక్క మంచి ఇంటెన్షన్ ఉండాలి. మీ ఇంటెన్షన్ మంచిదయినట్టయితే ఆటోమేటిక్‌గా సేల్ అవుతది. బట్ మీ ఇంటెన్షన్ ఓన్లీ నేను అమ్మాలి, అమ్మాలి, అమ్మాలి. ఏదో ఒకటి అమ్మేయాలి. ఎవరికో ఒకరికి అమ్మేయాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ సేల్ అనేది జరగదనమాట. మీ యొక్క గుడ్ ఇంటెన్షన్, మంచి ఇంటెన్షన్ అనేది వాళ్ళకి అర్థమైతే ఆటోమేటిక్‌గా సేల్ అనేది జరిగిపోతుంది. లెట్స్ సే ఈ మంచి ఇంటెన్షన్ ఉంది. వాళ్ళకి అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. కానీ ఏంటి చాలామంది ఓహ్! ఒక కస్టమర్ దగ్గర ఇంత టైమ్ స్పెండ్ చేయాలి. యెస్. మన కస్టమర్ ఒక ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్నట్లయితే దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సెల్ చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. ఓకే. బట్ ఓన్లీ థింగ్ ఈస్ చాలా మందికి సెల్లింగ్‌లో పేషెన్స్ ఉండదు. లెట్స్ సే ఇప్పుడు ఒక రూ. 500, రూ. 1000 ప్రొడక్ట్ అయితే ఎవరు పెద్దగా కేర్ చేయరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 10,000, 20,000, 50,000, 1,00,000 ఆర్ బియాండ్ 1,00,000 మీ దగ్గర ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నట్టయితే డెఫినిట్‌గా కస్టమర్ యొక్క ఇంటెన్షన్ మీ యొక్క ఇంటెన్షన్ వాళ్ళకి మంచి ఇంటెన్షన్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట. ఓకే. సో, ఇది సీక్రెట్ నంబర్ 2. ఈవెన్ దో మీరు కస్టమర్ ర్యాపోర్ట్ మంచిగా ఉన్నా మీ యొక్క ఇంటెన్షన్ ఓన్లీ సెల్ చేయాలి, డబ్బులు తీసుకోవాలి అని ఒక ఇంటెన్షన్ ఉంటే మాత్రం వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓహ్! పర్సన్ ఓన్లీ నాకు ఏదో ఒకటి సేల్ చేయాలని అనుకుంటున్నారనేసి. బికాజ్ సెల్లింగ్ అనేది బయ్యర్ ఆటోమేటిక్‌గా వాళ్ళు డెసిషన్ తీసుకొనొచ్చి మన దగ్గర కొనుక్కోవాలి. ఇట్స్ నాట్ లైక్ వి ఆర్ సెల్లింగ్ దెమ్. దే ఆర్ బయింగ్ ఫ్రమ్ అస్. ఎప్పుడైతే మీ గుడ్ ఇంటెన్షన్ ఉంటుందో వాళ్ళే మీ దగ్గర కొంటారు. మీరు వాళ్ళకేం అమ్మాల్సిన అవసరం లేదనమాట. ఇది నేను లాస్ట్ ఆల్‌మోస్ట్ మా ఒక ఈ 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో యాస్ ఎ బిజినెస్‌గా ఎన్నో 7 బిజినెస్‌లో మేము ఫెయిల్ అయిన తర్వాత ఇవన్నీ సీక్రెట్స్ అన్నీ మేము అర్థం చేసుకొని మా బిజినెస్‌లో మేము ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈవెన్ మా బిజినెస్ సక్సెస్‌ఫుల్ అయింది. అట్ ద సేమ్ టైమ్ థౌసండ్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ ఈవెన్ వాళ్ళ యొక్క మా క్లయింట్స్, కస్టమర్స్ యొక్క బిజినెస్ కూడా సక్సెస్‌ఫుల్ అయిందన్నమాట. అండ్ సీక్రెట్ నంబర్ 3 ఏంటి అంటే అప్పుడు మీ ఆఫర్ ఇవ్వండి. అప్పుడు మీ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అప్పుడు మీ యొక్క సర్వీసెస్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దెన్ లెట్ దెమ్ టేక్ ద డెసిషన్. వాళ్ళని డెసిషన్ తీసుకోమని మనం వాళ్ళనికి చెప్పినట్టయితే ఎయిదర్ యెస్ ఆర్ నో. ఎనీథింగ్ ఈస్ ఫైన్. సేల్ అవ్వాలి అంటే చాలామంది ఏమంటారు, నో చెప్తే సేల్ కాదు అనుకుంటారు. అది చాలా రాంగ్ పర్స్‌పెక్టివ్. నో అన్నంత మాత్రాన నో అని కాదు అర్థం. మేబీ
ఒక్కొక్కసారి వాళ్ళ ఒక ప్రైస్ పాయింట్‌లో ఇంకా మేబీ బడ్జెట్ హైలో కావచ్చు, లేదా బడ్జెట్ లోలో కావచ్చు. మేబీ అది చూస్తున్నారు. సో, ఇప్పుడు లెట్స్ సే మీ కస్టమర్ మీ దగ్గరకొచ్చి ఆఫర్ మీరిచ్చినప్పుడు, ఇది కొనుక్కుంటానన్నప్పుడు, లేకుంటే ప్రైస్ ఇంత ఉంది అని చెప్పేసి మేబీ రిటర్న్ ఎళ్ళిపోతారనుకోండి. సో, ఈస్ దేర్ సంథింగ్ లైక్ అంటే మీకు ఇంకేదైనా అడిషనల్‌గా రిక్వైర్మెంట్ ఏదైనా ఉందా? లైక్ ప్రైస్ ఏ బడ్జెట్‌లో మీరు చూస్తున్నారు అని అడగాలి. అరే! ఓసారి ఎందుకు తలకాయ తింటారు? ఎందుకు మీరు ఇంత టైమ్ స్పెండ్ చేసి ఇంత అడిగారా అని అది మనం ఫ్రస్ట్రేట్ అయ్యి చిరాకు పడ్డారనుకోండి. మీరు గాని, మీ టీమ్ గాని సేల్ అవ్వదు. సో, మీరు ఆఫర్ ఇచ్చారు. దెన్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. మేబీ దే నీడ్ సంథింగ్ ఎల్స్ తక్కువ ప్రైస్‌లో, తక్కువ బడ్జెట్‌లో ఉన్నవి లేకుంటే డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? అని అడుగుతారు. సో, దెన్ వీ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్. అండ్ నో చెప్పారనుకోండి అలా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రస్ట్రేట్ అయితే, మీరు వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటే అసలెప్పటికి సేల్ అవ్వదు. అసలు ప్లస్ మీ షాప్ దగ్గరికి మీ యొక్క యూ నో మాల్ కావచ్చు, మీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కోవడానికి ఎప్పుడు రారు. ఎప్పుడైతే మంచి ఇంటెన్షన్, మంచి కస్టమర్ ర్యాపోర్ట్ ఉంది. అండ్ వాళ్ళ యొక్క డెసిషన్‌ని మీరు రెస్పెక్ట్ చేసినట్టయితే, యెస్ అయినా ఓకే సార్. నో అయినా కూడా ఓకే. మనం థాంక్ యూ చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యండి అయితే అట్‌లీస్ట్ నెక్స్ట్ టైమ్ వస్తారు. వాళ్ళు రాకపోయినా వేరే వాళ్ళనైనా వాళ్ళు సెండ్ చేస్తారనమాట. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్ ద్వారానే ఒక బిజినెస్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. కస్టమర్‌తో ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉండమో మంచి కస్టమర్ ర్యాపోర్ట్ కావచ్చు, కనెక్షన్ కావచ్చు, ఇంటెన్షన్ కావచ్చు, దెన్ వాళ్ళ యొక్క డెసిషన్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒక్కొక్కసారి కొంతమంది 10% ఆఫ్ ద కస్టమర్స్ ఏంటి అంటే, మీరు ఏమి ఇచ్చినా వాళ్ళు కొనేస్తారు. మనీ పే చేసేస్తారు. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ వెరీ అబండెన్స్ మైండ్‌సెట్ ఉన్న కస్టమర్స్ వస్తారు. బట్ రిమైనింగ్ 80% ఇంకా ఏంటి అంటే కొంచెం డిస్కౌంట్స్ అడిగేవాళ్ళు, కొంచెం బార్గెయిన్ చేసేవాళ్ళు, నెగోషియేట్ చేసేవాళ్ళు వస్తూ ఉంటారు. దట్స్ ఫైన్. కొంతమంది కొన్నవాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళతో ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్ అనేవి. ఎప్పుడైతే ఆఫర్ ఇచ్చి వాళ్ళ డెసిషన్‌ని మనం రెస్పెక్ట్ చేస్తామో, నో అని చెప్పితే మాత్రాన ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ మా కస్టమర్స్ కూడా నేను చూసాను. ఎప్పుడైతే మంచి ర్యాపోర్ట్ కనెక్షన్ ఉంటదో, వాళ్ళు ఇప్పుడు కొనుక్కోకపోయినా 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత వచ్చి కొన్నవాళ్ళు ఎంతో మందున్నారనమాట. ఓకే. సో, ఇలా మీరు ఎప్పుడైతే మంచి అండ్ ఇంకొకసారి చాలామంది తక్కువ కొనే వాళ్ళకి మనము తక్కువ ప్రయారిటీ ఇస్తుంటాం. తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. బట్ నో. ఆ తక్కువ కొనేవాళ్ళే రేపు పొద్దున వచ్చి బల్క్‌గా కొనే ఛాన్సెస్ కూడా ఉంది మీ దగ్గర. సో, తక్కువ కొనేవాళ్ళు చీప్ కస్టమర్సు, ఎక్కువ కొనేవాళ్ళు, ఎక్కువ డబ్బులిచ్చేవాళ్ళు గ్రేట్ కస్టమర్సు అలా ఏం లేదనమాట. ఇద్దరు కూడా ఇంపార్టెంటే. మీరు ఎప్పుడైతే తక్కువ మనీ పెట్టేవాళ్ళకి, ఎక్కువ మనీ పెట్టేవాళ్ళకి ఇద్దరికీ మీరు ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా మీ యొక్క ఫ్యూచర్‌లో మీ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మేబీ వాళ్ళే వచ్చి ఇంకొక నలుగురు మంది ఫ్రెండ్స్‌ని, ఇంకొక నలుగురు మంది ఫ్యామిలీ మెంబర్స్‌ని పిలుచుకురావచ్చు. మంచి ఇంటెన్షను, మంచి ర్యాపోర్ట్ బిల్డ్ చేసుకున్నట్టయితే. సో, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సెల్ ఎనీథింగ్. అండ్ ఈ సీక్రెట్స్‌లో మీకు ఏ సీక్రెట్ బాగా నచ్చింది? మీరు ఏ సీక్రెట్‌ని మిస్ అయ్యారు? అనేసి మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీ బిజినెస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మా వీడియోస్ ఏవైతే మేము అప్‌లోడ్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మేము ఈ కండక్ట్ చేసే 3 డేస్ బిజినెస్ సర్కస్ వర్క్‌షాప్‌లో మీరు పార్టిసిపేట్ చేసి ఇవన్నీ ప్రాక్టికల్‌గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. బిజినెస్ మైండ్‌సెట్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, మేనేజ్‌మెంట్ కావచ్చు, ఎలా మీరు మీ బిజినెస్‌ని మీరు సక్సెస్‌ఫుల్ చేయాలి అన్న దానికి ఒక ప్రాక్టికల్ వర్క్‌షాప్ అన్నమాట. ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఉంటది. ఓన్లీ థింగ్ ఈస్ మీరు కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సక్సెస్ అని మెసేజ్ చేసినట్టయితే మా టీమ్ డీటెయిల్స్ షేర్ చేస్తారు. అండ్ మీరు హ్యాపీగా మీరు మీ ఫ్రెండ్స్ లేకుంటే మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఈ ఆపర్చునిటీ షేర్ చేసినట్టయితే ఈవెన్ వాళ్ళ బిజినెస్‌ని ఎలా వాళ్ళు గ్రో చేసుకోవాలనేది సో, ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే మా యొక్క ఎక్స్‌పీరియన్స్‌నన్నీ కూడా మేము ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ బిజినెస్‌లో లాస్ అయ్యి ఈవెన్ ఒక బిజినెస్ సక్సెస్‌ఫుల్ అయిన ఈ ఫార్ములా సీక్రెట్స్ అన్నీ కూడా మేము మీతో షేర్ చేస్తాము. బీట్ మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, మనీ మేనేజ్‌మెంట్ కావచ్చు. ఇవన్నీ నేను డీటెయిల్‌గా మీతో షేర్ చేస్తాను. ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇన్ మై వర్క్‌షాప్. థాంక్ యూ సో మచ్.